ఎగ్ ఆమ్లెట్ కర్రీ చేసేద్దామా? ముందుగా ఒక కప్పు తీసుకొని, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. దీంట్లోకే మళ్ళీ ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అరకప్పు వేసుకొని, ఇంకొకసారి బాగా కలిపి పక్కన పెట్టండి. పొంగనాలు వేసుకునే గిన్నె స్టవ్ మీద పెట్టి, కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత, ఈ ఎగ్ బేటర్‌ని దీంట్లోకి మరీ నిండుగా కాకుండా కొంచెం ఎళ్తుండేలా వేసుకొని, మూత పెట్టి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పి కాల్చి పక్కకు పెట్టేసుకోండి. కర్రీ చేసుకోనీకి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత, ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత, అరకప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేయండి. దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకొని, చింతపండు పులుపండి చిక్కటిది ఒక కప్పు వేసుకొని, గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత, అర స్పూను జీలకర్ర, ధనియాల పొడి వేసిన ఆమ్లెట్లు కూడా వేసేసుకున్న తర్వాత దగ్గర పడే వరకు ఉడికించండి. ఇది అయిపోయే ముందు కొత్తిమీర కూడా వేసుకొని తీసుకుంటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్‌గా తయారు చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసండి. ఇట్లు మీ గోదావరి అమ్మ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.